హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వరా సురేష్. ఈరోజు మా రాజమండ్రి స్టైల్ అదే మహాగోదావరి స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను. సూపర్ టేస్టీ చేపల పులుసు ఎలా ఉంటుందో రండి. ముందుగా చేపలకి సముద్రపు చేపలు ఊర్లో ఎవరో అమ్మేస్తే తీసుకున్నాం. ముందుగా వాటిని క్లీన్ చేసి ఆయిల్ అండ్ ఉప్పు, కారం వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. నీట్‌గా నేను చూపించినట్టు. నాకైతే చేతులు మండుతాయని భయంతో గరిటెతో కలిపాను. సెకండ్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ అది కూడా కలిపేసుకోండి. టమాటా కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేయడం చూపించడం మర్చిపోయాను. అలాగే చింతపండు చిక్కగా రసం పిండుకొని ఫస్ట్ అది వేసేసుకోండి. అలాగే మసాలా వచ్చేసి వెల్లుల్లి, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కొంచెం ధనియాలు వేస్తే నీసు వాసన అనేది అస్సలు రాదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మంది వెల్లుల్లిపాయ, జీలకర్ర మాత్రమే వేస్తారు. మా అమ్మ ఎప్పుడు ఇలానే వేస్తుంది. ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ అవుతుంది. ఫస్ట్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత లాస్ట్కి వచ్చేసిన తర్వాత మసాలా వేసి దించేసుకోండి. లాస్ట్కి ఎలా వస్తుందంటే చూసారా, పైన నూనె అంతా ఎలా తేరుకుందో అలా పైకి రావడం. ఫైనల్గా కొత్తిమీర వేసేసి బౌల్లోకి తీసుకుంటే అంతే అండి. వేడి వేడి చేపల పులుసు గోదావరి స్టైల్ అయితే